థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈ రోజు అయితే చాలా మేడం చాలా ఫన్నీగా రిజల్ట్స్ తీసుకున్నారు కదా. యాక్టివ్ గా ఉన్నారు మేడం ఎందుకో ఈరోజు. ఏమన్నా స్పెషలా మేడం? చాలా నార్మల్ గా కూడా యాక్టివ్ పర్సన్ తను. ఇంకా యాక్టివ్ గా కనిపించారు ఈ రోజు. రిజల్ట్స్ కూడా చాలా వండర్ఫుల్ రిజల్ట్ కదా. అర్చన గారిది కానీ అనిత గారిది కానీ చాలా వండర్ఫుల్ రిజల్ట్. ఈ రోజు టాపిక్ అండి లివర్. హ్యాపీ లివర్ ఎలా ఉండాలి? లివర్ అంటే చాలా మందికి తెలుసు కదా, కాలేయం అంటాము. ఈ దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన న్యూట్రిషన్ లో ఎలాంటి సపోర్ట్ ఉంది, లివర్ హెల్త్ కి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇదంతా కూడా మనం వెల్నెస్ టాక్. ఇది ఇక్కడ ఎవరు కూడా మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరు లేరు. దిస్ ఇస్ ద వెల్నెస్ టాపిక్ అబౌట్ లివర్. ఓకే. బిఫోర్ నేను కూడా కమ్యూనిటీకి మీలాగే వచ్చానండి. మంచి రిజల్ట్ తీసుకున్నాను. 89 kgs ఉండేదాన్ని బిఫోర్ రాకముందు. థైరాయిడ్ సమస్యతో బాధపడేదాన్ని. అట్ ద సేమ్ టైం పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉండేది, స్కిన్ ప్రాబ్లం ఉండేది నాకు. ఒక 10-12 kgs అయితే వెయిట్ లాస్ అయ్యాను మంచిగా. ఇప్పుడు బాడీ మెయింటెనెన్స్ లో ఉన్నాను. అట్ ద సేమ్ టైం స్కిన్ అయితే చాలా మార్చుకున్నానండి. బిఫోర్ స్కిన్ నాకు చాలా ప్రాబ్లమాటిక్ గా ఉండేది. మంచి రిజల్ట్ అయితే తీసుకున్నాను. ఆ క్రమంలో చాలా మందికి హెల్ప్ చేశాను. నా ఫ్యామిలీని మార్చుకున్నాను. అలాగే నా కొలీగ్స్ కి, నేను ఇంతకుముందు నారాయణలో లెక్చరర్ గా చేసేదాన్ని. ఇప్పుడు మంచి రిజల్ట్ అయితే తీసుకున్నాను. చాలా మందికి రిజల్ట్ ఇచ్చాను. బెస్ట్ కోచ్ సపోర్ట్ తోటి, అలాగే కమ్యూనిటీ సపోర్ట్ తోటి, లైవ్ వెల్నెస్ క్లబ్ సపోర్ట్ తోటి. దిస్ ఈజ్ మై స్మాల్ అండ్ స్వీట్ ఇదనమాట, ఎక్స్పీరియన్స్ అనమాట. ఈరోజు లివర్ టాపిక్ అనేది లివర్ డిస్క్లైమర్ ఇదండి. ఎవరిది కూడా ఇది ఉద్దేశించింది కాదు, వాళ్ళ పర్సనల్ రిజల్ట్ అనమాట అంతా కూడా. ఇప్పటి వరకు వాళ్ళు డిస్కషన్ చేసింది అయినా నాది కూడా అండి, నాది కూడా నా రిజల్ట్ ఇది. నాకు ఎవరు చెప్పలేదు ఇలా ఉండాలి ఇలా చెప్పాలి అని. నేను హ్యాపీగా ఉన్నాను. నా హ్యాపీనెస్ ని 10 మందికి షేర్ చేయాలని. జనరల్ గా అంతే కదా, బాధ వస్తే చాలా మంది షేర్ చేయరు, హ్యాపీనెస్ ని షేర్ చేస్తారు. కొందరు బాధ వస్తే బాగా నియర్ అండ్ డియర్ పర్సన్స్ కి షేర్ చేసుకుంటారు. సేమ్ అలాగే మన కమ్యూనిటీలో రెండు ఉంటాయి. ఎందుకు చెప్పండి? బాధ వస్తే నియర్ అండ్ డియరే, ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా మనకి కావాల్సిన వాళ్ళు కాబట్టే నాకు ఇలా ఉన్నా మేడం, ఇప్పుడు ఇలా అయింది, ఇంత ముందు ఇలా ఉన్నా అంతగా షేర్ చేసుకుంటారు. అది కమ్యూనిటీ పవర్ అన్నమాట. ఓకే. లివర్ చూడండి, లివర్ ఎలా ఉంటుందంటే సేమ్ ఇదే షేప్ లో ఉంటుందండి. మన బ్రెయిన్ కన్నా పెద్ద సైజ్ ఇది. మన బ్రెయిన్ కన్నా కూడా, మన గుండె మన పిడికిలు అంటుంటే బ్రెయిన్ ఇంకొంచెం పెద్దగా ఉంటుంది. దాని మీద కన్నా పెద్దగా ఉంటుంది లివర్. అన్నిటికన్నా పెద్ద ఆర్గాన్ అని చెప్పొచ్చు లివర్ బాడీలో కూడా. సాలిడ్ ఆర్గాన్ అన్నమాట, గట్టి ఆర్గాన్. ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. 1.5 kg బరువు ఉంటుంది. బరువు ఎంత ఉంటుంది అంటే కనుక లివర్ ఎవరికైనా కూడా, లివర్ లో వేరియేషన్ ఉండదండి. గుండె వాళ్ళ పిడికిలంత ఉంటుంది, బట్ లివర్ మటుకు వేరియేషన్ ఉండదు. అందరికి లివర్ ఒకే సైజ్ ఉంటుంది. అది 1.5 kg వరకు ఉంటుంది. మెయిన్ గా ఇది ఎక్కడ సిస్టమ్ లో కనెక్ట్ అయి ఉంటుంది? ఇప్పుడు మనకి సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది, అంటే రక్త ప్రసరణ వ్యవస్థ కదా, అంటే టోటల్ బాడీలో సర్క్యులేషన్ కి. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థకి సంబంధించిన దాంట్లో లివర్ ని ఆపాదించారు మన సైంటిస్టులు కానీ డాక్టర్స్ కానీ. ఎందుకంటే లివర్ అనేది జీర్ణ వ్యవస్థకి సంబంధించింది. మన జీర్ణ వ్యవస్థ, మనకి జనరల్ గా చెప్తారు కదా, జీవక్రియలు జీర్ణక్రియలు సరిగా ఉంటేనే బాడీ మెయింటైన్ అవుతుంది. ఆ జీవక్రియలు అంటే మెటబాలిజము, మనకి స్కానర్లో తెలుస్తుంది. జీర్ణక్రియ అంటే డైజెషన్. ఓకే. ఈ డైజెషన్ బట్టి మనకి సెకండ్ బ్రెయిన్ ఇస్ ద స్టమక్ అంటాం కదా. ఫస్ట్ బ్రెయిన్ ఆలోచించే జ్ఞాపక శక్తి, తర్కణ శక్తి, ఇదంతా ఇచ్చేది బ్రెయిన్ అయితే, మన ఆరోగ్యాన్ని కాపాడేది, అలాగే మనం తీసుకున్న ఆహారాన్ని అరాయించుకునే శక్తి కానీ, దానికి ఎనర్జీ ఇచ్చే శక్తి కానీ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. అందులో లివర్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. లివర్ అంతా కూడా మన బాడీయే 70% వాటర్ తో ఉంటుంది, తెలుసు అందరికీ అది. లివర్ లో కూడా 96% ఆఫ్ వాటర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ కాన్సెప్టే అది. చాలా మందికి ఇప్పుడు ఫ్యాటీ లివర్ కామన్ అయిపోయింది. చాలా మందిలో ఫ్యాటీ లివర్ అనేది వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, వాళ్ళ స్ట్రెస్ లెవెల్ అవ్వచ్చు, నిద్ర సరిగా లేకపోవడం అవ్వచ్చు, అలాగే తీసుకునే ఆహారంలో ఫ్యాట్ ఎక్కువ ఉండటం అవ్వచ్చు. అంటే ఏంటి, చాలా మంది బిర్యానీలు తింటారు, తినకూడదు అని అనట్లేదు, తినే ముందు అంటే కొన్ని రకాల ప్రికాషనరీ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి ఏ ఫుడ్ తిన్నా కూడా. ఓకే. ఇలా మనం బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కానీ, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కానీ, దాంతో పాటు మనము బెవరేజెస్ ఎక్కువ తాగడం. చాలా మంది ఎండలు, ఇప్పుడు సమ్మర్ చాలా ఎక్కువ ఉంది, జనరల్ గా ఏం చేస్తారు అంటే డ్రింక్స్ ఎక్కువ తాగుతారు. బయట దొరికే ఏవైతే బెవరేజెస్ ఉన్నాయో అవన్నీ ఎక్కువ తాగుతారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 96% వాటర్ కావాలి లివర్ కి, టోటల్ 100%లో. అందుకని మనం ఏం చేయాలి అంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ చేయాలి. చాలా మందిలో నెగ్లెక్ట్ చేసేది వాటర్ అండి. చాలా నెగ్లెక్ట్ చేస్తాము. మనం జర్నీ చేసినా, ఎక్కడికైనా వెళ్ళినా కూడా
ఎంతమంది వాటర్ బాటిల్ తీసుకోపోతారు చెప్పండి? ఎవరు తీసుకోపోరు. కొనుక్కుంటాలే, అక్కడ షాప్ లో దొరుకుతుంది, బస్సులో అమ్ముతారు, ట్రైన్ లో అమ్ముతారు అంటాం. కానీ అంత ఇంపార్టెంట్ గా వాటర్ బాటిల్ ఖాళీ చేసి ఇంటికి తెచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. గమనించండి, వాటర్ ని చాలా నెగ్లెక్ట్ చేస్తాము. లివర్ బాడీలో ఆర్గాన్స్ తడవాలి. ఎలా అంటే మనము ఇల్లు కట్టేటప్పుడు క్యూరింగ్ చేస్తాం కదా, మొత్తము సిమెంట్ కట్టడి అయ్యాక ఇటుకలు అన్ని పేర్చి ఒక గోడలు వచ్చాక ఎంత క్యూరింగ్ చేస్తాము? మనుషుల్ని పెట్టి, లేదంటే మనమే వాటర్ పైప్ లైన్ తోటి కొడుతూనే ఉంటాం. బాడీలో ఆర్గాన్స్ కూడా అంతగా బాడీలో వెట్నెస్ ఉండాలి, అంత వాటర్ అనేది తడవాలి. ప్రతి ఆర్గాన్ కూడా ఎప్పుడు నీటితో ఉండాలి. ఎందుకు అంటే మన బాడీ, మనకి పంచభూతాలు ఎలాగో మన బాడీలోనే ఉన్నాయి. నీరు, గాలి, నిప్పు, స్పేస్, అలాగే ఆ ఆకాశం అంటే అదే స్పేస్ టైప్ లో, భూమి, ఎర్త్. ఎర్త్ అంటే గ్రీనరీ కదా, గ్రీనరీ అంటే ఏంటి? మన బాడీలో ఎక్కువ గ్రీన్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అలాగే వాటర్, వాటర్ కంటెంట్ మన మన ఇండియానే పెనిన్సులా అంటారు కదా, మూడు మూడు వైపులా నీటితో నిండబడి ఉంది కదా. సేమ్ మన బాడీ కూడా అంతగా నీటితోనే ఉండాలన్నమాట. అందుకని వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ చేయాలి. మీకు అండ్ సమ్మర్ లో వాటర్ కష్టము, నేను తాగలేను అంతంత లీటర్లు అనుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. 24 హైడ్రేట్ ఉంది, లిఫ్ట్ ఆఫ్ ఉంది, అలాగే ఎలో కాన్సన్ట్రేట్ ఉంది, ఎలో ప్లస్ ఉంది, స్కిన్ బూస్టర్ ఉంది. రెగ్యులర్ గా స్కిన్ బూస్టర్ తీసుకోండి, మంచిగా స్కిన్ గ్లో అవుతుంది, బాడీకి కావాల్సిన బయోటిన్ అందుతుంది, అలాగే బాడీకి కావాల్సిన విటమిన్ సి కూడా అందుతుంది. ఓకే, అందుకని బాడీలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటే లివర్ అనేది మంచిగా పనిచేస్తుంది అనమాట. లివర్ పని ఏంటి తెలుసా? బాడీలో ఉన్న డిటాక్సిఫికేషన్ చేయడం. అంటే ఏంటి? మన రోజు ఇల్లు చిమ్ముకుంటాం కదా, ఇల్లు చిమ్ముకుంటాము, మాపింగ్ చేస్తాం కర్ర పెట్టి, బూజులు దులుపుకుంటాము వారానికి ఒకసారి, ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉంటాం, గిన్నెలు తోముకుంటాం సరే కదా. ఇల్లు ఎలా క్లీన్ చేసుకుంటామో బాడీని కూడా బయట క్లీన్ చేస్తాము, సోప్ పెట్టి రుద్దుతాము, షాంపూ చేస్తాము, మంచిగా బాగా రెడీ అవుతాము. కానీ ఇన్నర్ గా అంటే లోపల ఉన్న కణాలని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఆ క్లీన్ చేసే పని ఎవరిది అంటే గనక లివర్ది. లివర్ ఈజ్ అ మేజర్ డిటాక్సిఫైయింగ్ ఆర్గాన్ అనమాట బాడీలో అన్నిటికన్నా. స్కిన్ ఈజ్ అ డిటాక్సిఫైయింగ్ ఆర్గాన్. స్కిన్ కూడా, చర్మం కూడా, స్వేద రంధ్రాల నుంచి స్వేదం అనేది, చెమట అనేది బయటకు వస్తుంది. ఏదైతే మన బాడీలో వేస్టేజ్ ఉందో సేమ్ యూరినేషన్ పార్ట్ కూడా అలాగే మన బాడీలో లివర్ అనేది కూడా లోపల నుంచి డిటాక్సిఫై చేస్తుంది. బాడీలో ఉన్న విషపూరిత పదార్థాలు ఏది వెళ్ళినా కూడా వెళ్తాయా మేడం అంటే వెళ్తాయి. ప్రతి బాడీలోకి ఏదో ఒక ఫారిన్ ఆర్గానిజం అనేది వెళ్తుంది, తెలియకుండానే వెళ్తుంది. నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా, ఎంత బాడీ మెయింటైన్ చేస్తున్నా, ఎంత శుభ్రంగా నీట్ గా శుచి శుభ్రతతో ఉన్నా కూడా టాక్సిన్స్ అనేవి బాడీలోకి వెళ్తాయి. ఆ వెళ్ళిన టాక్సిన్స్ ని క్లీన్ చేసే ప్రక్రియ ఎవరు చేస్తారు అంటే లివర్. ఓకేనా? ఇంకా ఏంటి చెప్పాలంటే బాడీలో రీజనరేటింగ్ ఆర్గన్, పునరుత్పత్తి చేసే, అంటే ఒకసారి లివర్ ప్రాబ్లం వచ్చినా, లివర్ డ్యామేజ్ అయినా అంతవరకు లివర్ తీసేస్తే మళ్ళీ పునరుత్పత్తి, రీజనరేట్ అయ్యే ఏకైక ఆర్గాన్ ఎవరు అంటే గనక లివర్. అది బ్రెయిన్ డ్యామేజ్ అయినా తీలేము, కిడ్నీ డ్యామేజ్ అయినా తీలేము, హార్ట్ డ్యామేజ్ అయినా తీలేము, ఇంకే ఆర్గాన్ కూడా మనకి కట్ చేస్తే పెరగదు. చెయ్యి కట్ అయిపోతే చెయ్యి పెరగదు, వేలు కట్ అయిపోతే వేలు పెరగదు. కానీ మన లివర్ గనక ప్రాబ్లం ఉండి ఉంటే, అది గనక మీరు ప్రయర్ గా తెలుసుకొని ఉంటే, ఆ ప్రయారిటీ అనేది ఎక్కడ అనేది చెప్తాం మీకు. అక్కడ ఆ టైంలో గనక మీరు లివర్ ని రీజనరేట్ చేసుకునే కెపాసిటీ ఉంటుందని చెప్తున్నారు. ఓకేనా? అందుకని ఆర్టిఫిషియల్స్ ఇది అంటే ఇదేంటి అంటే మనం ఆర్టిఫిషియల్ ఆర్గాన్ అయితే పెట్టలేము. గుండెకి పేస్ మేకర్ పెట్టి గుండెని పని చేపిస్తారు. గుండె కొట్టుకునే దగ్గర కొన్ని నరాలు ఏవైతే ఉన్నాయో, ఆర్టరీస్, వీన్స్, దాన్ని బట్టి పేస్ మేకర్స్ పెట్టి గుండెని పంపింగ్ చేసే కెపాసిటీని పెంచుతారు. అలాగా ఈ సిస్టమ్ ఏమి ఉండదు లివర్ లో. లివర్ వన్స్ ఏదైనా నీకు ప్రాబ్లం వచ్చింది, లివర్ ప్రాబ్లం వచ్చింది అంటే గనక అంతవరకు లివర్ ని తీసి మళ్ళీ కూడా చేయొచ్చు అనమాట. లివర్ ని ఒక మదర్ తో పోలుస్తారు. ఆ ఎందుకంటే మన బాడీలో, మన మన ఇంట్లో అమ్మ అనే వ్యక్తి లేకపోతే చాలా నష్టం. అది మనకి మంచి చెడు చెప్పేది మదరే. మనం మదర్ అయినా కూడా మన పిల్లలకి మనకంటూ అమ్మ అనే వాళ్ళు ఉండాలని కోరుకుంటాం. ఎప్పుడు కూడా అమ్మ నాన్న పేరెంటల్ సపోర్ట్ అనేది ఉండాలి మనకి కదా. ఇక్కడ మదర్ ఎన్ని పనులు చేస్తుంది చెప్పండి? అన్ని పనులు చేస్తుంది. ఇంకా వర్కింగ్ ఉమెన్ అయితే, మనలాగా వెల్నెస్ కోచ్ అయితే చాలా పనులు చేయాలి. ఉదయాన్నే లేవాలి, ఇంట్లో చూసుకోవాలి, వెల్నెస్ క్లబ్ చూసుకోవాలి, అలాగే మనల్ని నమ్ముకొని వచ్చిన ఫ్యామిలీని చూసుకోవాలి, మన మీద డిపెండ్ అయిన కస్టమర్లని, కోచ్లు అందరినీ, ప్రతి ఒక్కళ్ళని బాగోగులు చూసుకునే ఏకైక వెల్నెస్ కోచ్ ఉమెన్ వెల్నెస్ కోచ్ కదా. అట్ ద సేమ్ టైం మదర్ కూడా అంతే. చాలా రకాల వర్కింగ్ ఉమెన్ అంటే చాలా రకాలుగా పనిచేయాలి తను.
జాబ్ చూసుకోవాలి, ఇంట్లో పేరెంట్స్ పెద్దవాళ్ళు ఉంటే చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఎక్కడ కూడా ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ లేకుండా చేసుకునే కెపాసిటీ మదర్కే ఉంది తెలుసా, ఉమెన్ కే ఉంది అది. ఎందుకంటే మెన్ రెండు డిస్టర్బ్ అయిపోతాడు. మెన్ చేసే పని ఏంటంటే బయట పని చేస్తే ఇంట్లో హ్యాపీగా, ఇంట్లో ఫ్రీగా ఉండలేరు. అదే ఇంట్లో బాగుండే హస్బెండ్ బయట పనులు సరిగా చేయలేరు. బాగా గమనించండి, ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. జాబ్ లో బిజీ ఉండే పర్సన్ ఇంట్లో చాలా తక్కువగా ఉంటారనమాట. ఇంట్లో బాగా ఉండేవాళ్ళు జాబ్ లో అంత ఫ్లెక్సిబిలిటీ ఇవ్వలేకపోవచ్చు. నాకు తెలిసి నేను స్టడీ చేసిన ప్రకారం మదర్ కెన్ డూ ఎనీథింగ్. ఎందుకంటే దేవుడు పుట్టించలేక అన్ని చోట్ల మదర్ని పుట్టించారంటారు. ఓకే, ఇక్కడ చూడండి అదే చెప్తున్నారు. ఇదంతా బాడీలో మెటబాలిజం అంటే ఇంట్లో ఎట్లా స్టోర్ చేసే దగ్గర నుంచి, క్లీన్ చేసే దగ్గర నుంచి, ఎలా ఒక మదర్ ఎలా చేస్తారో సేమ్ అలాగే మన లివర్ కూడా స్టోరేజ్, ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేస్తుంది, దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, దాన్ని క్లీన్ చేస్తుంది, మంచి బాడీని మెయింటెనెన్స్ చేస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మదర్ తోనే కంపేర్ చేస్తున్నారు. ఇంకా ఏంటి అంటే గనక ఈ ఈ లివర్ అనేది 500 కన్నా ఎక్కువ టాస్కులు చేస్తుందంట తెలియకుండానే. మన ఆర్గాన్స్ అనేవి మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం కదా. మన ఆర్గాన్స్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? నా లివర్ ఏం చేస్తుంది లోపల, నా కిడ్నీ ఏం చేస్తుంది, నా హార్ట్ ఏం చేస్తుంది, అలా ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాం. నేను బాగున్నానా లేదా, నేను మంచిగా ఉన్నానా లేదా, నాతో వాడిట్టన్నాడు, వీడిట్టన్నాడు, వాళ్ళు మాట్లాడట్లేదు, ఇలాంటివి ఎక్కువ ఆలోచిస్తాం. అవుటర్ థింగ్స్. ఇన్నర్ గా ఆలోచించాలి. నీ లివర్ ఏం పని చేస్తుంది అంటే గనక తెలుసుకోవాలి. ఇదేం చేస్తుందంటే మనం తీసుకున్న ఆహారం ఏదైతే ఉందో, కార్బోహైడ్రేటే కదా తింటాము, రైస్ కానీ చపాతి కానీ ఏదైనా, ఎనీ లిక్విడ్స్ కానీ, ఫ్రెష్ కానీ, షేక్ కానీ ఏది తీసుకున్నా కూడా దాంట్లో ఉన్న గ్లూకోజ్ ని స్టోర్ చేస్తుంది. అంటే ఏంటి, ఈ పర్సన్ కి, ఈ 70 కేజీల వ్యక్తికి, మంజు అనే అమ్మాయి, ఆమెకి రేపు ఎనర్జీ లేకపోతే నేను ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తుంది నా గురించి. లోపల ఉండే ఆర్గాన్ ఏది, లివర్. ఇదేం చేస్తుందంటే నేను ఈ రోజు తీసుకున్న ఫుడ్ లో ఏదైతే ఉంటుందో, ఏమంటారు, మనకి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ ఉండే గ్లూకోజ్ ఉంటుందో దాన్ని లివర్ లో స్టోర్ చేస్తుంది. ఆ స్టోర్ చేసే నిల్వలను ఏమంటారంటే గ్లైకోజన్ నిల్వలు అంటారు. గ్లైకోజన్ అంటారు. ఓకేనా. ఈ గ్లైకోజన్ పని ఏంటి అంటే గనక, రేపు గనక నేను సరిగా భోజనం చేయకపోయినా, సరిగా వాటర్ ఇంటేక్ చేయకపోయినా, బాడీ మెయింటెనెన్స్ చేయకపోయినా, ఫుడ్ ఇంటేక్ సరిగా లేనప్పుడు ఈ లివర్ లో ఉన్న గ్లైకోజన్ నిల్వలు బ్రేక్ డౌన్ అయ్యి ఏటీపీగా కన్వర్ట్ అవుతాయి. అడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అని ఒక ఎనర్జీ కాంపౌండ్ గా కన్వర్ట్ అయ్యి నాకు రేపు బాడీని మెయింటెనెన్స్ కి ఇస్తుంది అనమాట. ఇది స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ఇది ఇంకా ఏం చేస్తుందంటే లివర్ బ్లడ్ ని క్లీన్ చేస్తుంది. బ్లడ్ క్లీన్ చేయడం ఏంటి అంటే, బ్లడ్ లో చాలా టాక్సిన్స్ ఉంటాయి తెలియకుండానే. బ్లడ్ లో చాలా ఫారిన్ ఆర్గానిజమ్స్, అంటే వైరస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, చెప్పలేం మనం, బ్యాక్టీరియా ఉండొచ్చు. అలాగే బ్లడ్ లో కొన్నిసార్లు కొలెస్ట్రాల్ ఉండొచ్చు, ట్రైగ్లిసరైడ్స్ పెరగచ్చు, కొవ్వు కణాలు ఎక్కువ పేరుకొండొచ్చు. వీటన్నిటిని మనము బూజుకర్ర పెట్టి ఎలా దులుపుతామో ఇల్లుని, సేమ్ అలాగే క్లియర్ చేస్తుంది లివర్. ఓకేనా. ఇంకా ఏం చేస్తుందంటే బైల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. బైల్ అనేది చాలా మేజర్ కాంపౌండ్ లివర్ నుంచి రిలీజ్ అయ్యేదంట బైల్ అనేది. బైల్ అంటే ఏంటంటే బైల్ జ్యూస్ అంటాము. బైల్ జ్యూస్ అనేది ఏంటి అంటే, మనం తీసుకున్న ఆహారం ఏదైతే డైజెషన్ అవుతుందో స్టమక్ లో, వేస్టేజ్ ఎక్కడి నుంచి వెళ్తుంది, మోషన్ పార్ట్ నుంచి వెళ్తుంది. ఆ మోషన్ పార్ట్ ఏదైతే ఉందో దానికి కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ ని, పిగ్మెంట్స్ ని ప్రొడ్యూస్ చేసేది బైల్ పిగ్మెంట్స్ అంటారు. అట్ ద సేమ్ టైం వేస్టేజ్ ని తీసే ప్రాసెస్ లో బైల్ జ్యూస్ అనేది చాలా, అంటే మనకి ఎలా చెప్పాలంటే, కొందరు ఒక నెలకి 2 నెలలకి వామిటింగ్ అవుతుంది. వామిటింగ్ అయినప్పుడు పసరు లాగా వస్తుంది, మీకు తెలిసే ఉంటుంది. చాలా మంది వామిటింగ్ చేసుకుంటాం, మనం కూడా. నేను చాలాసార్లు వామిటింగ్ అయి ఉంటుంది. కొన్ని అరక్కపోవడము, కొన్ని ఎక్స్ట్రా తినడం వల్లనో, ఎప్పుడో ఒకసారి వామిటింగ్ అయినప్పుడు లోపల ఎల్లోయిష్ కలర్ లో ఒక బైల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ బైల్ ఏం చేస్తుందంటే, లోపల గనక ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటే, అంటే బైల్ ఏం చేస్తుంది తెలుసా, మన లివర్ లో ఉండే బైల్ జ్యూస్, మనం తీసుకునే ఆహారంలో కొవ్వు ఉంటుంది కదా, అంటే నూనెలు కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ, ఏదో ఒక ఫ్యాట్ ఐటమ్ ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో ఫ్యాట్ వెళ్తుంది తెలియకుండానే. ఈ ఫ్యాట్ లో గనక ఫ్యాట్ మెటబాలిజం ని ప్రేరేపించేది ఎవరంటే బైల్ జ్యూస్. ఓకేనా. అంటే కొవ్వు మనం తీసుకున్న ఆహారంలో ప్రోటీన్ ఎంత ఉంటుందో, కార్బోహైడ్రేట్ ఎంత ఉంటుందో, కొవ్వు కూడా అలాగే ఉంటుంది కదా. ఈ కొవ్వు మీద పనిచేసేది ఏది అంటే బైల్ జ్యూస్ అన్నమాట. ఈ మన బాడీలో గనక ఫ్యాట్ ఎక్కువ అయినప్పుడు దాన్ని మనకి వామిట్ రూపంలో బయటికి పంపించేస్తుంది. అప్పుడే మనకి వామిట్ చేసినప్పుడు చాలా మందికి పసరు రూపంలో ఎల్లోయిష్ గా బయటికి రావడం,
నోరంతా మండిపోతుంటుంది, ఒక రకమైన స్మెల్ కూడా వస్తుంది. అదే బైల్. ఆ బైల్ ఏం చేస్తుందంటే బాడీలో ఎక్కువ ఉన్న వేస్ట్ ని ఉండనీదు అనమాట, ఫ్యాట్ ని ఉండనీదు. ఓకేనా. ఇంకా ఇదేం చేస్తుందంటే బాడీని డిటాక్సిఫై చేస్తుంది లివర్ కదా. నెక్స్ట్ ఏం చేస్తుంది, ప్రోటీన్ సింథసిస్ చేస్తుంది. అంటే ప్రోటీన్ సింథసిస్ అంటే మనం తీసుకున్న ఆహారంలో ఉండే ప్రోటీన్ ని సింథసైజ్ చేస్తుంది, అంటే ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ ప్రోటీన్ బ్రేక్ డౌన్ చేయటం, ప్రోటీన్ కన్వర్షన్ చేయటం, అమినో యాసిడ్ ని ప్రోటీన్ గా కన్వర్ట్ చేయటం, దాన్ని బ్రేక్ డౌన్ చేయటం, ఎనర్జీగా ఇవ్వటం, మజిల్ పెంచడం, ఈ పనులన్నీ చేస్తుంది. అలాగే ఇంకా ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఆహారంలో ఉండే కెమికల్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతుంటాయో వాటన్నిటిని కూడా ఎక్కువ కెమికల్స్ ప్రొడ్యూస్ చేసి మన ఆహారాన్ని కరిగించడానికి, అరిగించడానికి సహాయపడుతుంది. ఓకేనా. బాడీలో కొన్ని రకాల జీవ రసాయనాలని ప్రొడ్యూస్ చేసి, అంటే ఉత్పత్తి చేసి మనం తీసుకున్న ఆహారాన్ని డైజెషన్ అవ్వడానికి, జీర్ణ వ్యవస్థ మెరుగుపడడానికి చాలా తోడ్పడుతుంది లివర్ అనేది. ఓకేనా. ఇంకా ఏం చేస్తుందంటే లివర్ అనేది బాడీలో ఉండే న్యూట్రియంట్స్ ని, అంటే ఇప్పుడు మనము షేక్ తాగుతాము, ఫ్రెష్ తాగుతాము, సప్లిమెంట్స్ వేసుకుంటాము కదా, ఫ్రూట్స్ తింటాము, సలాడ్ తింటాము, వెజ్ సలాడ్ తింటాము, అలాగే మంచిగా పనీర్, ఏదో ఒకటి మన రైస్ ఐటమ్ లో ఏదన్నా మంచి న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటాము. ఈ ఈ పోషక విలువలు ఉన్న ఆహారం ఏదైతే, మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ, ప్రోటీన్ కానీ, కార్బోహైడ్రేట్ కానీ పోషక విలువలే. ఈ పోషక విలువలు ఉన్న ఆహారాన్ని బాడీలో మనం తిన్న తర్వాత కన్వర్షన్ జరిగాక అబ్జార్ప్షన్ చేసుకునే కెపాసిటీ లివర్కు ఉంటుంది. అంటే న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ చేసుకోవడానికి. అలాగే మనం ఏదైనా మెడికేషన్ లో ఉన్నాం అంటే, ఇప్పుడు జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, కొందరు ఏం చేస్తారు, డైరెక్ట్ మెడిసిన్ వాడతారు కదా. ఈ మెడికేషన్ లో ఉన్న మెడిసిన్ ని కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. అందుకే మనము ఓవర్ డోస్ మెడిసిన్స్ వాడకూడదు అంటారు. చాలా మంది ఏం చేస్తారంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడతారు, కాలు నొప్పి, చేయి నొప్పి పెయిన్ కిల్లర్ తెచ్చుకుంటారు, లేదంటే హెడేక్ పెయిన్ కిల్లర్ తెచ్చుకుంటారు, డిస్ప్రిన్ అని, ఆస్ప్రిన్ అని, చాలా రకాల టాబ్లెట్స్ వాడుతుంటారు. ఇట్లా టాబ్లెట్స్ ఎక్కువ వాడటం వల్ల లివర్ ఏం చేస్తుందంటే టాబ్లెట్ ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఎందుకు, టాబ్లెట్ ఏంటి, కెమికల్ కదా, ఆ కెమికల్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ లివర్ ఏం చేస్తుందంటే దాంట్లో ఏదైతే నీడ్ ఉందో దాని నుంచి మిగతా దాన్ని పడేస్తుంది. ఒకవేళ నీ లివర్ సరిగా లేదనుకో, ఆలోచించండి, నీ లివర్ కి ఆ కెపాసిటీ సరిగా లేదు, పనిచేయట్లా, అప్పుడు నీకు ప్రాబ్లం తలెత్తుతుంది. ఓకేనా. మెడికేషన్ లో ఉన్న వాళ్ళు లివర్ ప్రాబ్లం ఉంటే గనక, లివర్ ఫ్యాటీ లివర్ లో కానీ, కొంచెంగా లివర్ అనేది సరిగా పనిచేయనప్పుడు కానీ ఆటోమేటిక్ గా నీకు లివర్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే ఇది లివర్. ఓకేనా. లివర్ పైన కప్పు ఉంటుంది, కరెక్ట్ గా ఇదే పొజిషన్ లో ఉంటుంది. లివర్ పైకి ఉంటుంది, స్టమక్ లోపలికి ఉంటుంది. ఎందుకు చెప్పనా, ఇక్కడ ఒకసారి చూడండి, మనము ఈసోఫేగస్ ఇక్కడ, ఇది ఇది ఇదేం పైపు, ఫుడ్ పైప్, అంటే అన్నం తిన్న అన్నవాహిక. ఇది ఏమంటారు, విండ్ పైప్, అంటే ఎట్లా చెప్పాలి, గాలి తీసుకుని గొట్టం, అంటే ముక్కు రంధ్రాల నుంచి లంగ్స్ లోకి వెళ్తుంది ఈ బ్లూది. ఓకేనా. ఈ రెడ్ది ఐసోఫేగస్, అన్నవాహిక అనమాట. ఇది ఎక్కడికి వెళ్తుందంటే గుండె పైకి ఉంటుంది, ఇలాగే ఉంటుంది మన స్ట్రక్చర్, లోపలికి వెళ్తుంది గొట్టం, ఇలా పైకి కనిపించే ఆర్గాన్ కాదు, లోపలికి. అలాగే లివర్ పైకి ఉంటుంది, ఈ ఫుడ్ పైప్ ఇక్కడి నుంచి వెళ్తుంది కదా, ఇలా వెళ్లే క్రమంలో లివర్ ఇక్కడ ఉంటుంది, దాని వెనకాల స్టమక్ ఉంటుంది, కడుపు ఉంటుంది, పొట్ట. ఓకేనా. అందుకని ఇక్కడ లివర్ అనేది ఇట్లా పైకే ఉంటుంది, గమనించండి. అందుకే లివర్ పేషెంట్లకి పొట్ట ఎంబోజ్ అవుతుంది, పొట్ట ముందుకు వస్తుంది. బాగా లిక్కర్ తాగే వాళ్ళకి, అంటే మంచిగా తాగుతారు కదా, తాగే వాళ్ళకి, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎక్కువ పొట్ట కనిపించేది, ఎందుకంటే లివర్ అనేది డ్యామేజ్ అవుతూ వస్తుంది. ఓకేనా. ఇక్కడ అందుకని ఏమంటున్నారంటే ఇంకా ఏం చేస్తుంది అంటే కనుక బ్లడ్ క్లాటింగ్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బయట దెబ్బ తగిలింది, ఏదైనా చెయ్యి దెబ్బ తగిలితే బ్లడ్ క్లాట్ అవ్వాలి, థ్రాంబిన్, ప్రోథ్రాంబిన్ అని కొన్ని ప్రోటీన్స్ రిలీజ్ అవుతాయి. బ్లడ్ మనకి ఏదైనా గోక్కున్న యాక్సిడెంట్ అయినా చర్మం రప్చర్ అవుతుంది కదా, రప్చర్ అయిన ప్లేస్ లో 4-5 రోజులకి చెక్కు కడుతుంది కదా, పైన ఇలాగా పూత వచ్చేస్తుంది. ఆ రావడానికి కొన్ని రకాల కెమికల్స్, ప్రోటీన్ అనేది రిలీజ్ అవ్వాలి. ఆ రిలీజ్ అయ్యే క్రమాన్ని లివర్ అనేది రెగ్యులరైజ్ చేస్తుంది. ఈ ప్రోథ్రాంబిన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్, కొట్టుకున్నారు మీరు ఎక్కడన్నా, రక్తస్రావం అవుతోంది, నీకు ఆగట్లా, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ స్టాపింగ్, అలాగే వదిలేస్తున్నారంటే రక్తం అంతా పోతుందా లేదా కదా. ఈ థ్రాంబిన్, ప్రోథ్రాంబిన్ ప్రోటీన్ క్రియేట్ అయ్యి పైన చెక్కు కట్టి రక్తం గడ్డగట్టడానికి సహాయపడే లోపల ఆర్గాన్ ఏదైతే ఉందో అది లివర్. ఓకేనా. అలాగే ఇంకా ఇదేం చేస్తుందంటే అంటే బ్లడ్ లో ఉండే, ప్లాస్మాలో ఉండే ప్రోటీన్ ని మనకి ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. ప్లాస్మా అంటే ఏంటి అంటే బ్లడ్ లో 2 రకాల లేయర్స్ ఉంటాయి.
బ్లడ్ లో మొత్తం బ్లడ్ రెడ్ గా ఉంటుంది కదా, అక్కడక్కడ ఎల్లోయిష్ ప్లాస్మా ఉంటుంది, దాన్ని ఏమంటారంటే బ్లడ్ ప్లాస్మా అంటారు. చీము నెత్తురు అంటారు కదా తెలుగులో, అది ఓకేనా. పస్ అంటాం కదా, అది అనుకోండి, ఎల్లోయిష్ కలర్ లో ఉంటుంది. దానిలో ఉన్న ప్రోటీన్ ని ప్రొడ్యూస్ చేసేది ఎవరు అంటే అది కూడా లివరే. నెక్స్ట్ బాడీలో డ్రగ్స్ ఏదైనా ఎక్కువ తీసుకున్న, డ్రగ్స్ ఇన్ ద సెన్స్ మెడిసిన్స్ ఓవర్ డోసేజ్ అయినప్పుడు పాయిజన్ అవ్వకుండా మనకి ప్రొటెక్ట్ చేసేది కూడా లివరే, మంచి లివర్ అయితే. అలాగే హిమోగ్లోబిన్ కంటెంట్ ని, ఐరన్ ని ప్రొడ్యూస్ చేసేది కూడా లివరే, ఐరన్ స్టోర్ చేసేది కూడా లివరే. అలాగే కొలెస్ట్రాల్ ని, బాడీలో ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ ని బ్రేక్ డౌన్ చేసి, బైల్ జ్యూస్ ఉంది కదా దాంతో బ్రేక్ డౌన్ చేసి కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేసేది కూడా లివరే. అలాగే బాడీలో ఉండే అమినో యాసిడ్స్ అంటే ప్రోటీన్ చైన్స్, ప్రోటీన్ ఏర్పడడానికి ఫామ్ అయ్యే చైన్స్ ని అమినో యాసిడ్స్ అంటారు. ఈ అమినో యాసిడ్ ని రెగ్యులరైజ్ చేసి మనకి 22 రకాల అమినో యాసిడ్స్ ఉన్నాయి. అందులో ఎసెన్షియల్ గా నీడ్ అయినవి 11 నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. అది మనము బయట నుంచి తీసుకోవాలి. ఈ 12 మటుకు కడుపులోనే ఉత్పత్తి అవుతాయి, బాడీలోనే రక్తంలోనే ఉత్పత్తి అవుతాయి. వీటిని ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటారు. ఈ అమినో యాసిడ్ ని రెగ్యులైజ్ చేయాలన్నా, దేంతో కనెక్ట్ అవ్వాలని చెప్పడానికి డిఎన్ఏ ఫార్మేషన్ లో దానికి కూడా యూజ్ అయ్యేది లివర్. అలాగే ఇమ్యూన్ ఫ్యాక్టర్, బాడీలో ఉన్న రోగనిరోధక శక్తిని పెంచాలన్నా తగ్గించాలన్నా కూడా ఆ ఫ్యాక్టర్ దాని పనే. అలాగే యూరియా అంటే మోషన్ ప్రాపర్ గా, చాలా మందికి ఐబిఎస్ ప్రాబ్లం ఉంటుంది, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటారు. మోషన్ సరిగా అవ్వదు, గ్యాస్ పట్టేస్తుంది, అరగదు. వీటన్నిటి మీద లివర్ చాలా పనిచేస్తుందండి. లివర్ ప్రాబ్లం ఉన్నది అంటే గనక ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ వీళ్ళకి మోషన్ సరిగా అవ్వట్లేదు, అలాగే గ్యాస్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, అలాగే వీళ్ళకి స్టమక్ కొంచెంగా పెరిగినట్టుగా గట్టిగా అవుతున్నది. పొట్ట పెరగడం వేరు, మెత్తగా ఉండడం వేరు. పొట్ట పెరుగుతూ గట్టిగా ఉంది అంటే లివర్ ప్రాబ్లం వచ్చేదానికి చాలా ఛాన్స్ ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో చాలా మార్పులు చేసుకోవాలి. అలాగే ఇందా చెప్పా కదా, బైలిరూబిన్, బైలివిరిడిన్ అని 2 రకాల ప్రోటీన్స్ ని రిలీజ్ చేస్తుంది లివర్ అన్నమాట. ఓకేనా. బైలిరూబిన్ అండ్ బైలివిరిడిన్, ఈ 2 కూడా మనకి ఎక్కువ టాక్సికేటెడ్ దాన్ని రిలీజ్ చేయడంలో ఈ 2 బైలిరూబిన్, బైలివిరిడిన్ అనేవి బాగా పనిచేస్తాయి అనమాట. ఈ ప్రోటీన్స్ అన్నమాట. ఇవి బాడీలో ఉన్న ఎక్స్ట్రా వేస్ట్ ని బయటికి తీస్తాయి అనమాట. ఓకేనా. మనకి లివర్ ప్రాబ్లమ్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. లివర్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి అంటే అక్యూట్ డిసీజ్, క్రానిక్ డిసీజ్. అక్యూట్ అంటే కొన్నిసార్లు మనం ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తీసుకున్నా, ఎక్కువ ఫంక్షన్స్ అటెండ్ అయ్యి, ఎక్కువ బిర్యానీస్ తిని, బెవరేజెస్ తాగి, కొన్నిసార్లు ఒక డే మన చేతిలో ఉండదు, గమనించారా? ఇప్పుడు ఒక ఫంక్షనే ఉంది, ఒక పెళ్ళే ఉంది, ఆ రోజు నేను ఎంత స్కిప్ చేయాలన్నా వెళ్లాల్సి వచ్చింది అనుకోండి, అక్కడ ఎంతో కొంత ఫుడ్ తింటాము తెలియకుండానే. కొన్ని మనం కంట్రోల్ చేయలేని కొన్ని ఉంటాయి. కొందరు జాబ్ చేసేవాళ్ళు కానీ, బిజినెస్ చేసేవాళ్ళు కానీ కొన్ని మీటింగ్స్ లో కంపల్సరీ వాళ్ళతో పాటు కూర్చోవాల్సి వస్తుంది, కొన్ని సిట్టింగ్స్ వేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొందరు జెంట్స్ ఏంటంటే ఆల్కహాల్ తీసుకుంటారు. అలాంటి టైంలో కూడా అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక 4-5 రోజులు కనుక లివర్ సరిగా పనిచేయలేదు అంటే గనక దాన్ని అక్యూట్ డిసీజ్ అంటారు. ఇదే కనుక లాంగ్ రన్ లో మీకు అంటే ఎట్లా ఒక 3 నెలలు 4 నెలలు కూడా లివర్ సరిగా పనిచేయక స్టమక్ ఈ సైడ్ పెయిన్ రావటం కానీ, అలాగే మోషన్ సిక్నెస్ ఉండటం కానీ జరుగుతున్నది అంటే అది క్రానిక్ డిసీజ్ కింద తీసుకోవాలి. ఆ లివర్ క్రానిక్ డిసీజ్ ని ఏమంటారంటే ఫ్యాటీ లివర్ అని కానీ, లివర్ సిరోసిస్ అని కానీ అంటారు. ఎలా ఉంటుంది లివర్ మనకు ప్రాబ్లం ఉంది అంటే గనక జాండిస్ కనబడుతుంది. జాండిస్ అంటే తెలుసు కదా, పచ్చకామెర్లు, యూరిన్ ఎల్లోగా వస్తుంది, కళ్ళు పచ్చగా అవుతాయి. లివర్ అనేది డ్యామేజ్ స్టేజ్ లోకి వెళ్తుంది, ఫ్యాటీ లివర్ లోకి వెళ్తుంది. అంటే నువ్వు తీసుకునే మెయిన్ గా నేను నాన్ వెజ్ కి వ్యతిరేకిని కాదు. నాన్ వెజ్ బయట తీసుకునే ఏ ఆయిల్ వాడినా, నాన్ వెజ్ ఎక్కువ తిన్నా, బెవరేజెస్ తాగినా గ్యారంటీ ఫ్యాటీ లివర్ వస్తుంది. ఇది పక్కా, నేను రాసిస్తా. ఇప్పుడున్న జనరేషన్ లో నాకు తెలిసిన ప్రకారం బాడీ ఫ్యాట్ అనాలిసిస్ ఉంది కదా మన రిపోర్ట్, బాడీ ఫ్యాట్ ఉంటుంది కదా, ఫస్ట్ వెయిట్, హైట్, వెయిట్ చూస్తాము, వెయిట్ వస్తుంది, బాడీ ఫ్యాట్ వస్తుంది, టోటల్ బాడీ ఫ్యాట్. అది గనక 25 దాటింది అంటే పక్క ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఇది మటుకు నిజం. ఎందుకంటే ఒకప్పుడు నేను మా కోచ్ ద్వారా నేర్చుకుంది ఇది. ఒకప్పుడు 30-40 ఉంటే ఫ్యాటీ లివర్ వచ్చేదట. అంటే ఆ బాడీ ఫ్యాట్ 30 కన్నా ఎక్కువ ఉంటే ఒకప్పుడు, ఒక 10-15 ఏళ్ల క్రితం. ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ లో 20 దాటితే ఫ్యాటీ లివర్ ఉన్నట్టే లెక్క. ఎందుకంటే లివర్ ఫ్యాట్ పైన ఒక లేయర్ లా ఫామ్ అయిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు మనము గిన్నెలు ఉంటాయి కదా, మనము వేడి నీళ్ళు కాస్తాం కదా. ఇప్పుడు అనుకోండి హీటర్లు, గీజర్లు వచ్చాయి. పాత రోజుల్లో దబరతో నీళ్లు పెట్టి గ్యాస్ మీద పెట్టేవాళ్ళు.
కొన్ని రోజులు కాచి కాచి వాటర్ ని ఒక తెట్టులాగా గిన్నె కింద తెల్లగా తెట్టులాగా ఫామ్ అయిపోతుంది కదా, గమనించారా? అది తెల్లగా ఒక లేయర్ లా ఫామ్ అవుతుంది దబరంతా కూడా. సేమ్ అలాగే దబర్ అంటే గిన్నె, సారీ గిన్నె అనమాట. అలాగే సేమ్ మన బాడీలో కూడా ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, ఎక్కువ చాలా మంది చూడండి స్ప్రైట్ అంటే, కోకా కోలాస్ అంటే, పెప్సీలు అంటే ఇవి ఎక్కువ తాగేస్తారు. ఎండాకాలం వచ్చిందంటే అవేంటో డిమార్ట్ లో చూడాలి, అవేంటో సరుకుల్లాగా, అవి సరికే కాదు అసలు, అది మీ బాడీని నాశనం చేసేవి. అవి క్యాన్ పట్టుకొని వెళ్తారు. పార్టీ ఫంక్షన్ అంటే కోకా కోలాలు ఇంతింత లీటర్లు, వాడు ఆలోచించండి, 2 లీటర్ని 40-100 రూపాయలు లోపే ఇస్తున్నాడంటే అది ఎంత వేస్ట్ చూడండి. ఆలోచించండి, అంత చీప్ గా ఇస్తున్నాడంటే దానివల్ల నష్టం ఎంత ఉంటుంది ఆలోచించండి. మళ్ళీ ఆఫర్లు, దాంట్లో 1 లీటర్ కొంటే 1/2 లీటర్ ఫ్రీ అని. ఇలాగా ఈ బెవరేజెస్ ఎక్కువ తాగటం వల్ల, బిర్యానీస్ ఎక్కువ తినడం వల్ల, మన లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం వల్ల జాండీస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అలాగే బాడీలో ఇంపార్టెన్స్ అంటే విమెన్ లో కానీ మెన్ లో కానీ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేవి, అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వీళ్ళకి లివర్ ప్రాబ్లం ఉంటే బ్లీడింగ్ ఈజీగా అయిపోతుంది, ఈజీగా రక్తస్రావం అవుతూ ఉంటుంది. అలాగే కాళ్ళు చేతులు వాయటం కానీ, పొట్టొక్కటి పెరగడం కానీ, లివర్ వచ్చింది అనేవాళ్ళు చాలా పాత రోజుల్లో. లివర్ పొట్ట అనేవాళ్ళు పాత రోజుల్లో. లివర్ పొట్ట అంటే పొట్టొక్కటే ముందు కుప్పినట్టుగా ఉంటుంది, ఆ దాన్ని ఏమంటారంటే ఫ్యాటీ లివర్ అంటారు. స్వెల్లింగ్ ఆఫ్ స్వోలన్ బెల్లీ అంటారు. అలాగే మెంటల్ కన్ఫ్యూజన్, కొన్ని చోట్ల నిర్ణయాత్మక డెసిషన్స్ తీసుకోలేరు, నిద్ర సరిగా ఉండదు, లివర్ పెద్దదైపోతుంది, అలసటగా ఉంటుంది, బాడీ అంతా కూడా ఇచ్చింగ్ వస్తుందండి, చాలా దురద పెడుతుంది, ఆకలి మందగిస్తుంది, కళ్ళు తిరిగినట్టుంటాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి, ఫ్రీక్వెంట్ మోషన్ అవుతుంది. లివర్ ఏంది, డీటాక్సిఫై చేయాలి కదా పాపం, అది వదిలేస్తుంది, ఎక్కడిదక్కడ వదిలేస్తుంది, బాడీ వీక్ అయిపోతుంది, చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. అలాంటి ఇప్పుడు పారాసిటమాల్, చాలా మంది చూడండి జ్వరం వస్తే, ఇది పారాసిటమాల్ కి నేను అగేన్స్ట్ కాదండి, డిస్క్లైమర్ ఇది. ఇక్కడ పారాసిటమాల్ లో హెచ్ డ్రగ్ అని రాసి ఉంటుంది. హెచ్ డ్రగ్ అంటే ఏంటంటే హార్మ్ఫుల్ డ్రగ్ అని. ఈ పారాసిటమాల్ లో ఎస్పెషల్లీ డోలోలో చాలా మంది ఏం చేస్తారంటే, పారాసిటమాల్ ఇంత ముందు వేసుకునే వాళ్ళు ఇప్పుడు జ్వరం వస్తే డోలో 650 వేసుకుంటున్నారు. 650 mg ఆఫ్ డోలోలో పారాసిటమాల్ కంటెంట్ 650 mg ఉంటుంది. అది బాడీలోకి వెళ్ళాక జ్వరం తగ్గించేది పక్కన పెడితే లివర్ ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇది పక్క, ఇది నిజం. అందుకని ప్రతి చిన్నదానికి టాబ్లెట్స్ జోలికి వెళ్ళొద్దని చెప్తున్నారు ఇక్కడ. హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ కానీ, కొన్ని రకాల ఎక్స్పోజర్ అంటే ఎక్కువ బయట మెటల్ ఎక్స్పోజర్, కొందరు పెద్ద పెద్ద కంపెనీస్ లో చేస్తారు కదా, వీళ్ళకి కూడా లివర్ ప్రాబ్లం వస్తుంది. ఎక్కువ డోసేజ్ ఆఫ్ మెడిసిన్ తీసుకున్నా కూడా లివర్ ప్రాబ్లం వస్తుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే, ఫ్యాటీ లివర్ అనేది ఆల్కహాల్, ఒకప్పుడు మాట ఏంటంటే ఓన్లీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఫ్యాటీ లివర్ వస్తుందని, ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కూడా వచ్చింది, NAFLD అంటారు. NAFLD అంటే ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, దాని షార్ట్ ఫామ్ లో NAFLD అంటారు. అంటే ఆల్కహాల్ తీసుకోకపోయినా కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ ల్యాప్టాప్స్ ముందు కూర్చి వర్క్ చేయటం, బాడీకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, తీసుకునే ఆహారంలో పోషణ లేకపోవడం, బర్గర్లు, పిజ్జాలు, బయట దొరికే బిర్యానీలు, బయట దొరికే ఎగ్లు, ఏవేవో ఉంటాయి కదా, ఇవి ఎక్కువ తినడం, వాటితో పాటు బెవరేజెస్ ఎక్కువ తాగడం, దీనివల్ల ఆల్కహాల్ ఇంటేక్ కూడా చేయటం, పార్టీస్ అని, పబ్స్ అని, ఇలాంటి ఎక్కువ లైఫ్ స్టైల్ డిజార్డర్ చేసుకోవడం వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు జనాల్లో. అందుకని నేనేమంటున్నానంటే, బాడీ ఫ్యాట్, మీకు బాడీ మెషిన్ ఎక్కాక బాడీ ఫ్యాట్ లో 20-25 దాటింది అంటే భయపడాల్సిన పని లేదు, ఫ్యాటీ లివర్ లోకి వెళ్ళినట్టే లెక్క. ఈ ఫ్యాటీ లివర్ ని రివర్స్ చేసుకోవచ్చా? ఎస్, వి క్యాన్, మనం చేసుకోవచ్చు. హెల్దీ లివర్ ఇలా ఉంటుంది. హెపటైటిక్ స్టీటియోసిస్ అంటారు, ఇది గ్రేడ్ 1, గ్రేడ్ 2 అని ఉంటుంది. అంటే BMI, పొట్ట చుట్టుకొలత చెప్పా చూడండి, అదే వచ్చింది ఇక్కడ. 20 పైన, 23 నుంచి పొట్ట చుట్టుకొలత 25 లోపు ఉంటే గ్రేడ్ 1, 25 నుంచి 28 గ్రేడ్ 2, 28 నుంచి 30 BMI పొట్ట చుట్టుకొలత. అదే గుర్తుపెట్టుకోండి, BMI అంటే బాడీ మెటబాలిక్ ఇండెక్స్, అదంతా అక్కర్లా. మీ పొట్ట సర్కంఫరెన్స్, మీ పొట్ట యొక్క చుట్టుకొలత పెరుగుతున్నది అంటే లివర్ ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అంటే అలా అని పెరిగింది అంటే ప్రతిదీ లివర్ కాదండి, అది కూడా ఆలోచించండి. మీరు తీసుకునే ఆహార లోపం కూడా ఉంటుంది. ఇలాగ గనక ఇలా ఉండాల్సిన హెల్తీ లివర్ ఇలాగ గనక కలర్ మారుకుంటూ సెల్స్ డ్యామేజ్ అవుతూ లివర్ సిరోసిస్ లోకి వెళ్ళింది అంటే గనక మనము ఇంకా ఫస్ట్ ఫైబ్రోసిస్ లోకి వెళ్తుంది, ఫైబర్ ఫామ్ అయిపోతుంది, కణాలంతా కూడా. ఎలా చెప్పాలంటే, ఆ బీరకాయ ఉంది కదా, బీరకాయ కానీ సొరకాయ కానీ ఎండిపోతే ఎలా ఉంటుంది? గట్టి పీచులా తయారవుతుంది. ఆ
ఫైబ్రోసిస్ తయారవుతుంది. లివర్ ఫిబ్రోసిస్ అంటారు. లివర్ ఫిబ్రోసిస్ ఆర్ ఫైబ్రోసిస్ అట్లా తయారైపోయి కణాలన్నీ ఏమంటారు కృషించుకుపోతాయి. అప్పుడు సిరోసిస్ లోకి వెళ్ళిపోతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే హెల్దీ లివర్ లో కణాలు ఇలా ఉంటాయి. ప్రతి కణం కూడా చాలా హెల్దీగా కనిపిస్తుంది. అలాగే ఫ్యాటీ లివర్ లో ఫ్యాటీ లివర్ లో కొన్ని కణాలు ఫ్యాట్ తో ఫామ్ అయి ఉంటుంది. కొవ్వు కణాలు ఎక్కువ ఉంటాయి, ఎర్రక్త కణాలు నార్మల్ గా ఉంటాయి. అదే సిరోసిస్ లో అసలు ఎర్రక్త కణం యాక్టివ్ గా ఉండదు. సిరోసిస్ లోకి వెళ్ళిపోతుంది, కలర్ మారిపోతుంది. చాలా డేంజరస్ జోన్. ఇక్కడికి వెళ్ళింది అంటే ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి వెళ్ళింది అంటే దేవుడి దగ్గరికి వెళ్తారు అంతే. లివర్ సిరోసిస్ వచ్చింది అంటే చనిపోతారు వ్యక్తి. దిస్ ద టాపిక్ అండి, మంచి టాపిక్ ఈరోజు. ఇంకా ఓకే, ఎలాంటివి బెవరేజెస్ మన ఫుడ్ ఎలా తీసుకోవాలి అంటే గనక మంచిగా ఫైబర్ ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేవి, అలాగే ఎక్కువ బెర్రీకి సంబంధించినవి, వాటర్ ఎక్కువ తాగండి. మీరు చలికాలమైనా ఎండాకాలమైనా నీళ్లు మటుకు ఎక్కువ తాగండి, వాటర్ ఇంటేక్ ఎక్కువ చేయండి. 20 కేజీల బరువుకు 1 లీటర్ అని చెప్తారు కదా మీ కోచ్, దాన్ని బాగా పాటించండి. బాడీలో హోల్ గ్రెయిన్స్ అంటే పప్పు ధాన్యాలు ఎక్కువ తినండి. అలాగే పీచు పదార్థం ఉండే ఆహారాన్ని అంటే క్యారెట్, క్యాలీఫ్లవర్ ఇలాంటివి, బ్రోకలీ ఇలాంటివి కానీ, అలాగే కీర దోసకాయ కానీ, టొమాటో కానీ ఇలాంటివి ఎక్కువ ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఉండేవి. ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఎక్కడ ఉంటుందంటే గ్రీన్ కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో ఉంటుంది. క్యారెట్ అవ్వచ్చు, బీన్స్ అవ్వచ్చు, మీరు సెమీ బాయిల్ చేసుకొని బౌల్లో పెట్టుకొని తినండి. ఓకేనా? ఇలా తినడం వల్ల ఫైబర్ ఎక్కువ అందింది అనుకోండి, లివర్ మీద ప్రెషర్ పడదు. పాపం లివర్ పెద్ద ఆర్గానే కానీ ప్రెషర్ ఎక్కువ తీసుకుంటుంది. నువ్వు చేసే ప్రతి ఆలోచన అట్ ద సేమ్ టైం కొన్ని మూడ్ స్వింగ్స్ వస్తాయి. ఇంట్లో గొడవ అయింది అంటే ఫైనాన్షియల్ గా డిస్టర్బెన్స్ లో ఉన్నారు, లేదంటే ఇంకేదన్నా గొడవలు అవుతున్నాయి ఇంట్లో పిల్లలతోటి, ఆ స్ట్రెస్ ఎవరు తీసుకుంటారు తెలుసా? మీరేమనుకుంటారు? తల తీసుకుంటుంది అనుకుంటారు. లివర్ తీసుకుంటుంది. లివర్ ప్రతిదీ తీసుకుంటుంది పాపం, అది పిచ్చిది. అన్నిటినీ మన బాడీలో ఉండే ప్రతి కేర్ అది తీసుకుంటుంది. ఏ నష్టం వచ్చినా దాని మీద వేసుకుంటుంది తెలుసా లివర్. త్వరగా డ్యామేజ్ అయిపోతుంది, అందుకని కనిపించదు. అది డ్యామేజ్ అయిందా లేదా కూడా కొన్ని రోజులకి తెలియదు అనమాట. మనకి ఒక లెవెల్కి వచ్చాక లివర్ డ్యామేజ్ అయిందిరా అని అప్పుడు అర్థమవుతుంది. అందుకని మీరు లివర్ ని చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి, ప్రతి ఆర్గాన్ని. అలాగే బాడీ వెయిట్ ని మేనేజ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా బాడీ ఫ్యాట్ అనేది ఎక్కువ అవ్వకూడదు. రెగ్యులర్ వర్కౌట్ చేయండి. ఇందాక మేడం చెప్తున్నారు నేను వర్కౌట్ చేసి కాల్లోకి వచ్చాను అని. నిజంగా రెగ్యులర్ వర్కౌట్ చేయండి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. ఎప్పుడు కూడా తొందరగా పడుకోండి, త్వరగా లేవండి. ఆ గ్యాప్ ని 6 to 8 hours గ్యాప్ ని మీరు మెయింటైన్ చేస్తే మీ బాడీకి చాలా ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఒక డేలో 2 గంటలు ఎక్స్ట్రా అవుతాయి. 4:30కి లేచారు, మీరు 7కి లేచే వాళ్ళు 5కి లేచారు అనుకోండి, 2 hours ఎక్కువ అయ్యాయి. అలా ఒక వారంలో ఒక డే ఎక్స్ట్రా అయినట్లు లెక్క మీకు. కరెక్ట్ గా పడుకొని కరెక్ట్ గా లేస్తే గనక బాడీ డీటాక్సిఫికేషన్ చాలా ఈజీగా అవుతుంది. మీరు ఇంకా డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ అంటే మీ వెల్నెస్ కోచ్ ని కానీ మీ కెప్టెన్ ని కానీ అడగండి. మీ క్లబ్ లో డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ ఉంటాయి మన న్యూట్రిషన్ తోటి. అవి ఎలా చేస్తారు ఏంటి అనేవి అవి కూడా చేసుకొని తీసుకుంటే మంచిగా మీరు హెల్తీ లైఫ్ స్టైల్ డీల్ చేయొచ్చు. దీంతో పాటు మన షేక్స్ లో జిఐ లోడ్ తక్కువ, గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి షుగర్ కంట్రోల్ అవుతుంది. మీల్ రీప్లేస్మెంట్ ఇది. మనము బ్రేక్ఫాస్ట్ కింద తింటున్నాము, తాగుతున్నాము. మీల్ బదులు కూడా తీసుకోవచ్చు ఇది. అంతే, కొంచెం పెద్ద గ్లాస్ లో ఒక 400 ml తాగారు అంటే మధ్యాహ్నం టైంలో మంచిగా బాడీ టోన్ అవుతుంది, బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే లివర్ అనేది చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. లివర్ కావాల్సిన ప్రోటీన్ ప్లాంట్ ప్రోటీన్, అనిమల్ ప్రోటీన్ కాదు. అర్థమైందా? అనిమల్ ప్రోటీన్ తినొచ్చు, తినద్దు అనట్లేదు, తినండి, బట్ లిమిట్ లో తినండి. ప్లాంట్ ప్రోటీన్ ఎప్పుడైతే లివర్ కి బాడీకి అందుతుందో లివర్ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. ఓకేనా? అలాగే సాల్ట్ కంటెంట్ తగ్గించడం, మల్టీ వైటమిన్స్ అండ్ సప్లిమెంట్స్. ఇందులో ఇక్కడ 22 రకాల విటమిన్స్ ఉన్నాయండి. ఇందులో నేను ఇందా చెప్పాను విటమిన్స్ అనేవి చాలా రకాల విటమిన్స్ ఉన్నాయి. విటమిన్ ఏ, బి కాంప్లెక్స్, అలాగే సి విటమిన్, ఏడిఈకే, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్, అలాగే బి కాంప్లెక్స్, సి విటమిన్, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అందులో 17 రకాల విటమిన్స్, 114 రకాల మినరల్స్ ఉన్నాయి ఈ మల్టీ వైటమిన్ లో. బయట మల్టీ విటమిన్ కి దీనికి ఏంటి అంటే అది కెమికల్, ఫార్మాసిటికల్ కోటెడ్, అది కెమికల్ కోటెడ్. ఇది ఏంటి అంటే టోటల్ మొక్కల నుంచి తీస్తారు. ఎండు ద్రాక్ష గింజల నుంచి, దానిమ్మ గింజల నుంచి, ఓకేనా, అలాంటి వాటి నుంచి తీస్తారు. దానివల్ల మొక్కల నుంచి తీస్తారు కాబట్టి ఫైటో న్యూట్రియంట్స్ అంటారు. ఎక్కువ మొక్కల జాతికి సంబంధించిన పోషక విలువలున్న ఫుడ్ అన్నమాట ఇది కూడా. ఫార్ములా 2 అనేది దీంట్లో క్యారెట్ తొక్కు ఉంటుంది కదా పైన పీల్, దానిలోంచి తీస్తారు. కెరటినాయిడ్స్ ఉంటాయి, ఎక్కువ బీటా కెరటిన్ ఉంటుంది. ఇలా మన బాడీకి కావాల్సిన నీడైన ప్రతి ఆహారాన్ని మనం మల్టీవిటమిన్ ద్వారా తీసుకోవచ్చు. సెల్ యాక్టివేటర్ కెమికల్ ఫార్ములా అయితే టాబ్లెట్ ఏదో కెమికల్ చూపించాలి,
సెల్ యాక్టివేటర్ పక్కన ఇన్ని ఫ్రూట్స్ పెడతారు. ఏ స్లైడ్ తీసుకున్నా గమనించండి మీరు, సెల్ యాక్టివేటర్ పక్కన ఇదే ఉంటుంది, ఫ్రూట్సే ఉంటాయి. అంటే ఈ సెల్ యాక్టివేటర్ లో ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఏదైతే ఉందో అది మొక్కల నుంచే తీస్తారు, పుచ్చకాయ తొక్కు నుంచి. మనం పుచ్చకాయలో ఇది తింటాం కదా, ఇది ఇంపార్టెంట్ అంట, తెల్లది ఇంపార్టెంట్ అంట, అందులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయట. ఆ బనానా తింటాం కదా, బనానా తిన్న తర్వాత బనానా తొక్కు వెనకల ఏదైతే ఉందో అది ఎక్కువ తినాలట, ఎల్లో కాదు లోపలిది. అంటే మేము పశువులు అని అనుకోవద్దు, ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అందులో. మనం పడేస్తాం, బనానా తినేసి బనానా తొక్కు పడేస్తాం, ఆ తొక్కు పైన లేయర్ ఉంది కదా వైట్, అది ఎక్కువ తీసుకోవాలి. పుచ్చకాయలో కూడా పుచ్చకాయ ఇంతవరకు తినకూడదు, కొంచెం ఇక్కడ వరకు కోసుకోండి, కట్ చేసి ఆ తెల్ల పాటు కూడా తినాలి, ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. తర్బూజా కూడా అంతే, యాపిల్ కూడా అంతే, ప్రతిదీ వీటన్నిటి నుంచి తీసిందే సెల్ యాక్టివేటర్. ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఉంటుంది, బాడీని ఇమ్యూనైజ్ చేస్తుంది, లివర్ ఫంక్షనింగ్ బాగా పెంచుతుంది. అలాగే యాక్టివేటెడ్ ఫైబర్ కాంప్లెక్స్, ఇది ఏంది అంటే పీచు పదార్థం ఎక్కువ అందిస్తుంది, సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, మోషన్ సిక్నెస్ నుంచి బయటపడేస్తుంది. బవెల్ మూమెంట్, అంటే చాలా మందికి మోషన్ సరిగా అవ్వదు, మార్నింగ్ చాలాసేపు బాత్రూమ్ లో కూర్చుంటారు, చాలా కష్టపడతారు మోషన్ వెళ్ళటానికి, లేదంటే 2 రోజులు కూడా మోషన్ వెళ్ళరు. పిల్లల్లో చాలా మందికి సిక్నెస్ ఉంటుంది. ఈ మోషన్ సిక్నెస్ నుంచి బయటపడాలన్నా కూడా మనకి యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ బాగా పనిచేస్తుంది. 2 రకాలు ఉన్నాయి, సప్లిమెంట్ ఉంది, ఫైబర్ ఉంది. ఇక్కడ కూడా చూడండి అన్ని ఇవే, వీటి నుంచి తీసిందే. ఓట్ ఫైబర్ నుంచి తీస్తారు, పీస్, గ్రీన్ పీస్ ఉంటాయి కదా, బఠానీ పైన తోలు ఉంటుంది కదా, దాని నుంచి తీస్తారు, కాబట్టి ఫ్రీ మోషన్ అవుతుంది అనమాట. అలాగే హెర్బల్ అలో కాన్సన్ట్రేట్ అనేది చాలా మంచి ప్రొడక్ట్. ఇందులో ఎలోటిన్, మొన్న చెప్తున్నారు కాల్లో, విన్నారో లేదో, ఎలోయిన్ అనే అలోవెరా, చాలా మంది ఏం చేస్తారు, అలోవెరా మొక్కని నీళ్ళలో బాగా ఇది చేసి దానిలో లేయర్ అంతా తీసి ఆ జెల్ ని నీళ్ళలో బాగా కడిగి తింటారు చాలా మంది, ఆయుర్వేదిక్ చేసేవాళ్ళు కానీ ఎక్కువ. దాంట్లో ఎలోయిన్ అనే ఒక కెమికల్ ని సెపరేట్ చేస్తారు ఇక్కడ, ఆ కెమికల్ మనకు అవసరం లే, అది సెపరేట్ చేసిన కాంపౌండ్ ఇది. అందుకని హెర్బల్ అలో కాన్సన్ట్రేట్ ఇదే ఎందుకు తీసుకోవాలి, అలోవెరా మొక్కలోంచి ఎందుకు తీసుకోకూడదు అంటే, నువ్వు సైంటిస్ట్ కాదు కదా, నువ్వు సైంటిస్ట్వా, మీరు సైంటిస్ట్లా, నేను సైంటిస్టా, దానిలో ఉన్న అలాయిన్ ని తీసి సెపరేట్ చేసి దాన్ని స్టెరిలైజ్ చేసి దాన్ని ప్యూర్ చేసి తాగడానికి ఆల్రెడీ మన బ్యాక్ అండ్ సైంటిస్టులు 200-300 మంది సైంటిస్టులు ఉన్నారు, దీని వెనకాల పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అందరూ రికమెండ్ చేసి ఒక ఇచ్చేసారు, ఒక మ్యాప్ ఇచ్చేసారు, నువ్వేం చేయాలి, దాన్ని రెగ్యులర్ గా వాడాలి అంతే. నువ్వు దాని గురించి సైన్స్ చేయాల్సిన పని లేదు, నువ్వు దాని గురించి ఇన్నోవేషన్ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ ఇన్నోవేషన్ అయిపోయింది. నీకు అలో ప్లస్, అలో కాన్సన్ట్రేట్ రెండు కూడా లిక్విడ్ ఫామ్ లో వస్తుంది, పౌడర్ ఫామ్ లో వస్తుంది. పౌడర్ ఫామ్ లో వచ్చే ఏకైక ప్రొడక్ట్ అలోవెరాలో మన హెర్బల్ లైఫ్, ఓకేనా. ఆ ఎలాయిన్ అనేది తీసి మంచిగా బాడీకి యూజ్ అయింది, డైజెషన్ కి, స్టమక్ కి సూట్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఎక్కువ తాగండి, ఎలో కాన్సన్ట్రేట్ లో 2 ఐస్ ముక్కలు వేసుకొని, ఎలో ప్లస్ వేసుకొని, ఒక క్యాప్ ఆ 2 క్యాప్లు 1 లీటర్ లో కొంచెం 24 వేసుకొని తాగండి. సబ్జా గింజలు, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ వేసుకొని తాగండి, బాడీకి ఫైబర్ వస్తుంది సబ్జా వీటి నుంచి, అట్ ద సేమ్ టైం బాడీ కూల్ అవుతుంది. గోన్ కటీరా అని దొరుకుతుంది, అది వేసుకోండి, చాలా బాడీ ఎంత కూలెంట్ అవుతుందంటే చాలా కూల్ అవుతుంది. ఇవన్నీ కూడా మన ప్రొడక్ట్స్ తోటి మనం చాలా వండర్ఫుల్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. అందుకని నీ బాడీని ఎంత కేర్ చేస్తావో నీ లివర్ ని కూడా అంతే కేర్ చేయాలి. లివర్ ప్రాబ్లం తోటే మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో నాకు లివర్ టాపిక్ ఇచ్చారు అంటే నాకు ముందు ఉదయాన్నే అయిపోయింది ఏడుపు. నిజంగా లివర్ ప్రాబ్లం తోటి మా మదర్ ఎంత సఫర్ అయ్యారో నాకు తెలుసు. ఫ్యాటీ లివర్ లో ఉండి మాకు తెలియక సిరోసిస్ లోకి వెళ్ళిపోయింది. ఫ్యాటీ లివర్ లో ఉండుంటే మా మదర్ ని నేను కాపాడుకునేదాన్ని ఈ న్యూట్రిషన్ తోటి. నాకు అప్పటికి న్యూట్రిషన్ పరిచయం అవ్వలేదు. సో ఎవరైనా ఆల్కహాల్ అడిక్ట్ అయినా, ఎవరైనా బెవరేజెస్ తాగుతున్నా, ఎవరైనా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తో ఉన్నా కంపల్సరీ మీ హ్యాబిట్స్ ని మార్చుకోండి. ఫ్యాటీ లివర్ లో ఉన్నప్పుడే దాని లివర్ ని ఇర్రివర్సిబుల్ హెల్తీ లివర్ గా టర్న్ చేసుకోండి. మీకు తెలియకుండానే చాప కింద నీరులాగా లివర్ డ్యామేజ్ అనేది చాలా డేంజరస్ అండి. మేము చూసాం అది కళ్ళారా. లివర్ ప్రాబ్లం వస్తే పేషెంట్, ఒక పర్సన్, హెల్తీ పర్సన్, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 6 months లో మనిషి లేరు మాకు. ఇంకా అర్థం చేసుకోండి లివర్ ప్రాబ్లం అనేది ఎంత బాధాకరమో. దానికి ఏమేమి రెమెడీస్ చేయాలో నాకైతే ఏమంటారు, ఒక డాక్టర్నే నేను లివర్ గురించి. ఆ టాపిక్ వచ్చినప్పుడు నాకు చాలా ఎమోషన్ అవుతాను. ఈ రోజు కూడా అందరికి చెప్పాలనే తపంతోటే ఎక్కువ టైం తీసుకున్నానేమో మేబీ, బట్ సూపర్ లివర్ అండి. లివర్ ని చాలా మెయింటైన్ చేయాలి మీరు. లివర్ ఏ మేజర్ ఆర్గాన్ తెలుసా, గుండె ఇవన్నీ కాదు, లివర్ ఇస్ అ మేజర్ ఆర్గాన్, పెద్ద ఆర్గాన్. దాన్ని బాగా ప్రొటెక్ట్ చేసుకోండి. మంచిగా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. ఎండాకాలం కాదు, చలికాలం కాదు, వానాకాలం కాదు, ఎనీ సీజన్ లిక్విడ్ డైట్ ఎక్కువ చేయండి. వాటర్ ఎక్కువ తీసుకోండి, జ్యూసులు తాగద్దు. వాటర్ కంటెంట్, వాటర్ సప్లిమెంట్స్ మనకి దొరికేవి ఏవైతే ఉన్నాయో
అలో కాన్సన్ట్రేట్ చాలా బాగా పనిచేస్తుంది తెలుసా లివర్ మీద. ఎక్కువ తీసుకోండి, బాడీ డిటాక్సిఫికేషన్ ఎక్కువ జరగాలి. ఇల్లు శుద్ధి చేసుకున్నట్టే బాడీని బాగా క్లీన్ చేసుకోండి రోజు కూడా. మనసుని క్లీన్ చేసుకోండి మెడిటేషన్ తోటి, బాడీని క్లీన్ చేసుకోండి న్యూట్రిషన్ తోటి. దిస్ ఇస్ ద టాపిక్. బ్యాక్ టు యూ. Thank you, madam. Thank you so much, Manjushri, madam. Super కదా, సూపర్ ఇన్ఫర్మేషన్. ఒకసారి మేడం అందరూ అన్మ్యూట్ చేసుకొని థ్యాంక్స్ చెప్తామా? సార్ థ్యాంక్స్ చెప్పండి మేడం. Thank you so much, ma'am. Thank you, Manjushri madam. Wonderful Thank information. you, madam. Thank you so much, madam. Thank you, madam. Wonderful topic, madam. Thank you, ma'am. Thank you so much. Thank you, everyone. Thank you. Bye madam. Bye madam. Bye. రేపు టాపిక్ అండి ఇది. సారీ రేపు టాపిక్ గ్లూటెన్ అనే టాపిక్. మంచి స్పీకర్ ఉన్నారు. గ్లూటెన్ అంటే మనకి ఎక్కువ మనం తీసుకునే రొట్టెల్లో ఎక్కువ దొరుకుతుంది. దీని గురించి మంచి ఇన్ఫర్మేషన్ రేపు తీసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా లైవ్ వెల్నెస్ క్లబ్ ఈ సెషన్ కి రేపు ఈ రోజు ఎలా కనెక్ట్ అయ్యారో రేపు కూడా మంచిగా కనెక్ట్ అవ్వండి. మంచి అవేర్నెస్ తీసుకోండి. బ్యాక్ టు ఎంసీ. మేడం గురించి మేడం. Thank you so much, Manjushri ma'am. Great information, great education. రేపటి క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు అందరికి థ్యాంక్ యూ సో మచ్. బై బై. Thank you, madam. Thank you.